మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతంతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, వీళ్ళు అభివృద్ధి బాటలో పయనించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లాంగ్ కూడా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఎక్కువ మంది, ఒక 10 మందిని మనం తీసుకుంటే అందులో 6-7 ఉంటారు. అంటే కొంత సెన్సిటివ్గా ఉండే అవకాశాలు ఒకటి ఉంటాం, ప్రేమకు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రేమకు పడిపోవటమే కాదు, వాళ్ళ మనసు ఆహ్లాదకరంగా ఎక్కడ ఉంటుందని ఆలోచన చేస్తుంటారు. వాళ్ళు ఆహ్లాదాన్ని, వాతావరణాన్ని చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ చూస్ చేసుకోవడంతో పాటు ప్రేమ విషయంలో కూడా కొంత ఎమోషనల్గా ఉంటారు. అంటే ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూడా క్యాలిక్యులేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇద్దరు లవర్స్ ఎవరన్నా ఉన్నారంటే క్యాలిక్యులేట్గా వాళ్ళ యొక్క మనసే కాదు, మనసును చూస్తారు, క్యాలిక్యులేట్గా వేస్తారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు, బ్యాక్ అయిపోతుంటారు. గురుగారు, ఇక ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా? ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళచ్చు. ఎలా వెళ్ళాలి అంటే, ఒక పొలిటికల్గా కానీ, ఒక బిజినెస్ షెడ్యూల్స్లో కానీ, అలానే వచ్చే గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ షోరూమ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అలానే వాటర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వాటర్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక సహజంగా ఉద్యోగం మంచిదే. ఇక వివాహాల పరంగా, వైవాహిక జీవితం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైవాహిక జీవితం అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే డిలే చేస్తుంటారు వీళ్ళు. ఆ డిలే కాకుండా ముందుకు వెళ్ళాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది, ప్రేమ, ఆప్యాయత, లవ్ అట్రాక్షన్ అనేది పెరుగుతాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కావటమే లేట్ చేసుకోకూడదు. వివాహం కావటం లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి లేట్ కాకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల వీళ్ళకన్నా ప్రాబ్లం ఎక్కడన్నా లైఫ్లో వచ్చే అవకాశాలు ఉంటుందంటారా? ఇక్కడ ఈ నక్షత్రాల్లో చూసుకునేటట్టయితే ఈ ఆశ్లేష నక్షత్రానికి ఇల్లీగల్గా ఉండకూడదు, ఏదైనా దూరంగా ఉండాలి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొద్దిగా మెయింటెనెన్స్, అంటే దూరంగా ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాల వల్ల వీళ్ళకి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు వరకు వెళ్ళి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వారికి. అయితే ఇందులో మన నక్షత్రం చూసుకునేటట్టయితే ఆశ్లేష నక్షత్రం చూసుకున్నాం, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి మంచిది కాదు. ఉన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి మీద డిపెండ్ కాకుండా ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. విదేశీ ప్రయత్నాలు అనేవి ఏ దశలో వీళ్ళు వెళ్తే బాగుంటుందంటారు గురుగారు? ఈ కర్కాటక రాశి వారికి చంద్రమహర దశలో, అంటే చంద్రమహర దశ అంటే ఇప్పుడు మనం అనుకున్న నక్షత్రాల్లో మనం ఆశ్లేష నక్షత్రం ఒకటి, తర్వాత పుష్యమి నక్షత్రం, పునరుస్సు అనుకున్నాం. పునరుస్సు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పుడు గురుమహర దశలో జన్మిస్తారు. వాళ్ళకి చిన్నప్పుడు వెళ్ళలేరు కదా. వాళ్ళకి ఎప్పుడు కలిసి వస్తుంది అని అంటే కొద్దిగా రాహు మహర్దశలో కానీ, కుజ మహర్దశలో కానీ, అలానే శని మహర్దశలో కానీ యోగం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే పుష్యమి నక్షత్రం ఉందో ఆ పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడా మహర్దశలో వెళ్ళొచ్చు. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పుట్టంగానే బుధ మహర్దశ 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ అంబటే కేతు మహర్దశ వస్తుంది. ఇలాగా శుక్ర మహర్దశలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే యోగాలు, తర్వాత విదేశాలకు వెళ్ళటం కానీ, లేకపోతే మనం ఏదన్నా చూసి రావటానికి విజిటింగ్ వీసా అంటారు, విజిటింగ్గా అలా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కంపెనీతో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాబ్ పరంగా కేవలం అసెట్స్ చూడటమే కాదు, మనీ చూడటమే కాదు, ఒక జాబ్ అనే కాదు, మనస్సును కూడా వాళ్ళు తొంగి చూస్తారు. అంటే ప్రేమికులు ఇద్దరు కూడా ప్రేమించుకుంటే తొంగి చూసే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమికులే కాదు, బట్ లవర్స్ అనే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఈ రాశిలో ఉన్న వ్యక్తులకి ఏంటంటే తొందరపడి ఆలోచన చేస్తారు. కొద్దిగా మూఢనమ్మకాల మీద ఎక్కువగా ప్రయారిటీ చేస్తుంటారు.
అలానే లేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సైకలాజికల్గా ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేరు, అంటే డిసప్పాయింటెడ్ ఎక్కువగా ఉంటుంది. సైకలాజికల్గా నిర్ణయాలు తీసుకోలేరు, లేట్ చేస్తుంటాడు. అంటే ఒక వివాహం కావాలి, తొందరగా నిర్ణయం తీసుకోలేరు. అలానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేరు. ఒక చోటకి వెళ్ళాలి, తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. అంటే తొందరగా నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటారు వీళ్ళు. అంటే ఏది కూడా పోస్ట్ పోన్, అన్ని పనులు కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏం పని చేయకుండా, ఏం వర్క్ చేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎదుటివాడి మీద కొంత జలసీ ఒకటి. ఈ లవర్స్ ఎవరైతే ప్రేమించుకుంటారో కరెక్ట్గా స్ట్రాంగ్ గిఫ్ట్ ఇవ్వాలి, అంటే స్పెషల్ గిఫ్ట్గా ఉండాలి. ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుండాలి. అలానే వీళ్ళ యొక్క క్యారెక్టర్లోకి మనం వచ్చేటప్పటికల్లా పోస్ట్ పోన్ చేయటం, కొద్ది మూఢనమ్మకాలని నమ్మటం, ఎవడేం చెప్పినా. అయితే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరేం చెప్పినా వినరు, విన్నట్టు మాత్రం నటిస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంటే ఒక 10 మంది 20 మంది దగ్గర 20 మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు తీసుకోకపోయినా మేల్ కానీ ఫీమేల్ కానీ వేరే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ తల ఊపుతారు. తల ఊపిన తర్వాత వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళనేం పట్టించుకోరు. వాళ్ళ నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. ఎదుటి వాడిని ఆలోచన చేయాలనే ఒక నిర్ణయం లేదు. కరెక్షన్స్ తక్కువ వీళ్ళకి, అంటే తప్పులు ఒప్పులు నిర్ణయం చేసుకునే శక్తివంతులు కాదు. వాళ్ళ రూట్లో వాళ్ళు మొండిగా వెళ్తారు. మొండితనం వల్ల కూడా కొంతమంది విజయం సాధించే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. మొండితనం కూడా ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు. మొండితనం వల్ల కూడా విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, డబ్బులు సంపాదించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష ఉంటారు. అయితే ఇక్కడ ఈ నక్షత్రాలలో వచ్చేటప్పటికల్లా పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏంటంటే లేట్ చేస్తుంటారు సమస్యలు, అంటే ప్రొలాంగ్ చేస్తుంటారు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే పెళ్లి గురించి, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ, చిల్డ్రన్స్ సంబంధించిన విషయాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, గ్రోత్ కానీ, జాబ్ పర్పస్ కానీ బద్ధకంగా లేటుగా చేస్తుంటారు. అంటే లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా నక్షత్రాలకు వచ్చేటప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రానికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మొండి పట్టుదలతోటి విజయం సాధించాలి, నేను నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జరగాలి, డెఫినెట్లీ జరగాలి, నేను దానిలో ఖచ్చితంగా పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి, డెఫినెట్లీ నేను విజయాన్ని చూడాలి అనే ఆలోచనలు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు. ఆశ్లేష నక్షత్రం కొంచెం మొండి పట్టుదల, అంటే జీవితాన్ని చావో బతుకో అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ ఆ విషయాన్ని సాధించాలనుకునేది ఆశ్లేష నక్షత్రం. గురుగారు, వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే వీళ్ళ లైఫ్ అనేది సాఫీగా వెళ్తుందంటారు ముందుకి? మార్పులు అంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. లైఫ్లో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా చంద్రుడిని ఆరాధన చేయాలి. అంటే చంద్రుడిని ఆరాధన చేయటం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షరి, అలానే నవనాగా మండల పూజ చేసుకోవాలి. నవనాగా మండల పూలతోటి లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన మంచిది. అలానే ఈ రాశి వారు వచ్చేటప్పుడు అమ్మవారి ఆరాధనతో పాటు ఇక్కడ భువనేశ్వరీదేవి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వేరు నక్షత్రాలు మనం చూసుకునేటట్టయితే పునర్వసు నక్షత్రమేమో తారామహాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. పుష్యమి నక్షత్రం వచ్చే దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఆశ్లేష నక్షత్రం వచ్చేటప్పటికల్లా ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని ఏదైనా సరే అమ్మవారిని ఆరాధన చేయటం చాలా మంచిది. ఎలాంటి రత్నాలు వీళ్ళు ధరించడం వల్ల వీళ్ళ లైఫ్ బాగుంటుందంటారు? పునర్వసు నక్షత్రం వాళ్ళు కనక పుష్యరాగము, అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలము, అలానే మనకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎమరాల్డ్ స్టోన్ ధరించడం చాలా మంచిది. జీవితంలో ఒక్కసారన్నా ఏదన్నా పవర్ఫుల్ టెంపుల్కి వెళ్తే దశ మారుతుందంటే ఏ ఆలయం వీళ్ళకి సూచిస్తారు గురుగారు? తప్పకుండా వీళ్ళు శివాలయ ప్రదర్శన చేయడం చాలా మంచిది. ఆ శివాలయంలో ప్రత్యేకంగా కాశీ మహాక్షేత్రాన్ని లేకపోతే అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయడం చాలా మంచిది. దానివల్ల మంచి శుభత్వం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.